అందరికీ నమస్కారం అండి. జక్కంపూడి టిడ్కో లేఅవుట్కి ఇవాళ అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఒకసారి సందర్శించడానికి రావడం జరిగింది. విజయవాడ అంచునున్న ఈ లేఅవుట్కి చాలా ప్రాధాన్యత ఉంది. అప్పట్లో 2014-19 ప్రాంతంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళ విజన్తో పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇళ్ళు కట్టియాలా అని చెప్పి ఈ కట్టియడానికి టిడ్కో అని ఒక సంస్థ 2016లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది. అప్పట్లో ప్రభుత్వం 4,52,000 ఇళ్ళు 169 లొకాలిటీస్లో మన రాష్ట్రం మొత్తం మీద నిర్మించాలని చెప్పి 39,500 కోట్ల టోటల్ లేఅవుట్తో ప్రారంభించారు. ఒక వినూతమైన టెక్నాలజీ, అప్పట్లో ప్రపంచంలో చాలా కొద్దిదిగల జర్మనీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, త్వరతగతిన కట్టే విధంగా, కాస్ట్ తగ్గించే విధంగా ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ వాటికి ఇచ్చి అర్జెంటుగా వీటిని ఎంత త్వరితగతిన మనం కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇస్తే బాగుండని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యొక్క టిడ్కో గృహ నిర్మాణాల యొక్క కార్యక్రమం 2019 దాకా బాగా మంచి వేగంతో జరిగే పనులు. 2019లో ఒక గవర్నమెంట్ మారవడం, వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఆ యొక్క నిర్ణయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే 25% కన్నా కంప్లీట్ కాని ఇళ్ళని మేము ముందరికి తీసుకోబోము, టిడ్కో ఇళ్ల మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా ఒక సిగ్నల్ ఇస్తూ 4,52,000 ఇళ్లని ఏదైతే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో దాన్ని కుదించి 2,61,000 ఇళ్ళు మాత్రమే నిర్మిస్తాం అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ 2,21,000 ఇళ్ళైనా కానీ కంప్లీట్ చేశారా అంటే వాటికి నిధులు రిలీజ్ చేయకుండా ఈ ఏదైతే కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్లు కానీ, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఆపేసి దాదాపు ఈ టిడ్కో ఇళ్ళని నిర్వీర్యం చేయడం అయింది. ఇవాళ మనం కానీ చూస్తే ఇక్కడ 2 బెడ్రూమ్ హౌసెస్ దాదాపు ఈ పర్టిక్యులర్ లొకేషన్లోనే మనకు 79 బ్లాకుల్లో 3,800 సుమారు 2 బెడ్రూమ్ హౌసెస్ నిర్మాణం చేయడానికి ఆ రోజు ప్లాన్ చేసినారు. మనం పోయి చూసాం. 2 బెడ్రూమ్ హౌసెస్ చాలా నాణ్యంగా బాగున్నాయి. నిజంగా ఇవన్నీ కానీ కంప్లీట్ చేసి ఇచ్చుంటే ఎంతోమంది కుటుంబాలకి మంచి ఒక నివాస స్థలం ఏర్పడుండేది. అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఇల్లు కట్టడం మాత్రమే కాకుండా మీరు కానీ చూశారంటే ఆహ్లాదమైన వాతావరణంలో వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు ఈ యొక్క సముదాయాల్లోనే చేకూర్చి ఇవి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఏదైతే మనం అంటామో ఆ రీతిలో చేసి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసిన సముదాయాలు. ఇవాళ మీకు ఎస్టీపీస్ ఉంటాయి, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎక్కడికక్కడికి డ్రైనేజ్ ట్రీట్ చేయడానికి, వాటర్ సప్లై, మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై, దాని గురించి ఈ పర్టికులర్ లేఅవుట్కి వస్తే జక్కంపూడి లేఅవుట్ ఇప్పుడే మా సిగా చెప్పారు 143 కోట్ల ఖర్చుతో కృష్ణానది నుంచి జలాలు మనం పైపేసి జలాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి నీళ్ళని ఈ మొత్తం కాలనీలకే కాకుండా పక్కనున్న జక్కంపూడి గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసిన ఇంత బృహత్తమైన ఒక పథకాన్ని క్రితటి ప్రభుత్వం దుర్మార్గంగా నిధులు రిలీజ్ చేయకుండా వీటిని ఎట్టన్నా టిడ్కో కాలనీస్ని నిర్వీర్యం చేయాలా, రంగులు మాత్రం మార్చారు, ఇంకేం చేయలేదు, ఒక ఖర్చు పెట్టింది రంగులు మార్చడానికి మాత్రమే వాళ్ళు అనే ఒక దురాలోచనతో చేసిన కార్యక్రమం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మా నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ నాటికి అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే 430 చదరపడుగులు, అలాగే 365 చదరపడుగు ఇళ్ళు కంప్లీట్ చేసి, ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులు అందరూ వచ్చి
నివాసయోగ్యంగా చేసి ఇవ్వాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక 4,500 కోట్లు హడ్కో నుంచి లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చో వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జక్కంపూడి లేఅవుట్లో మెయిన్గా 2 బెడ్రూమ్ అంటే 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఏమి, లైటింగ్ అయితే ఏమి, ఎస్టీపీలు అయితే ఏమి, తాగునీటి అయితే ఏమి, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటినంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఉన్నాం. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది, ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జక్కంపూడి కాలనీ చాలా బాగుంటుంది. ఈ మంచి వాతావరణంలో చేశారు, కొండలను చుట్టుముట్టు కట్టారు. సో ఇది కూడా చూసి దీంట్లో ఏమేమి లోతుపాతులు ఉన్నాయి, దీంట్లో కష్టాలు ఏంటి అని చెప్పి ఇక్కడున్న కాంట్రాక్టర్లు లేదా ఇక్కడున్న మా టిడ్కో అఫీషియల్స్ ప్లస్ టిడ్కో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తెలుసుకొని దానికి వచ్చింది. వాళ్ళంతా తిరిగి ఇవాళ దీని తర్వాత నూజివీడికి వెళ్తున్నాం, నూజివీడి కూడా చూస్తున్నాం. సో ఈ టిడ్కో ఇళ్ళని ఎంతమంది చాలామంది ఈ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అంత తొందరగా కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ లోపల కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని అన్నీ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. ఖచ్చితంగా కూడా ఆ టార్గెట్ టైంలోకి మ్యాక్సిమం మనం ప్రజలకు ఇచ్చే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ క్రిందటి ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్లో ఒక దుర్మార్గం ఏంటంటే ముఖ్యంగా ఈ 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. సో వాళ్ళకి ఇల్లు లేదు. వాళ్ళకి రీపేమెంట్ టైం స్టార్ట్ అయ్యేసరికి బ్యాంకులు మేము ఎక్కడ పోయినా కూడా చాలామంది లబ్ధిదారులు వచ్చి బ్యాంకులు మా వెనకాల పడుతున్నాయి, మేమేమో ₹1,00,000 కట్టాం, 50,000 కట్టాం, మా పేరు మీద మీరు లోన్ డ్రా చేసుకున్నారు, ఇల్లు లేదు, రీపేమెంట్ స్టార్ట్ అయింది, మేము బయట ఇళ్లలో బాడుకుంటున్నాం, మాకేంటి ఈ దుస్థితి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసెంబర్ 30వ తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో ఒక 40,000 మంది దాకా ఈఎంఐలు 145 కోట్లు ప్రభుత్వం వాళ్ళ తరఫున కట్టడానికి నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా కూడా ఇక్కడ లబ్ధిదారులకి కొంచెం వాళ్ళకి చేసేటట్టు కొంచెం ఆసరా చేసేటట్టు చేయడం తీసుకుంది. సో ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. అందరికీ విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. టార్గెట్ జూన్ అని చెప్పామండి. ఇప్పుడు వేరే స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లు ఉన్నాయి. సో 70%, 90% ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు మన లోపల పోయి చూసాం, చాలా వరకు కంప్లీట్ అయింది. పేమెంట్స్ లేవు, తర్వాత మాకు రావాల్సిన డబ్బులు లేక అని చెప్పి ఫిట్టింగ్స్ కానీ లోపల కరెంట్ కానీ ఇటువంటివన్నీ ఒకసారి మనం పేమెంట్స్ రిలీజ్ చేసి మొదలు పెట్టిస్తే చాలా తొందరగా అయిపోతాయి. చాలా దగ్గర కూడా 70 నుంచి 80% దాకా కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల దగ్గరనే ప్రాబ్లం ఉంది. వాటిని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. ఎండీ గారు రోజు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పేమెంట్స్ రిలీజ్ తొందరలోనే, అంటే లోన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు స్టేట్ నుంచి గ్యారంటీస్ ఇవ్వాల్సినటువంటి అన్నీ చేస్తే ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ చేస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ విడుదల వారికి ఇవ్వడం, పనులు చేయించుకోవడం జరుగుతుంది. హోప్ఫుల్లీ మొదటి సంవత్సరం మా ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అయ్యేసరికి మ్యాక్సిమం వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అమ్మా ఇప్పుడు లబ్ధిదారుని కూడా చూస్తున్నాం మళ్ళీ. అంటే కొన్ని జరిగాయి. ఏం జరిగిందంటే 2016-17లో తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరికైతే లబ్ధిదారులు ఇచ్చిందో అప్పటి లబ్ధిదారులకి మనం చేసింది ఏంటంటే, మీరు మీ యొక్క తరఫు నుంచి మీరు ఒక 50,000, 365 చదరపు అడుగులకైతే 50,000, 430 చదరపు అడుగులు అయితే ₹1,00,000 కట్టండి. అది కాకుండా బ్యాంకు నుంచి మీరు 3,15,000 అప్పుకి అర్హులై ఉండాలా. అలాగే 430 చదరపు అడుగులకి ₹3,65,000 అప్పు తీసుకోవడానికి అర్హులై ఉండాలా అని చెప్పి అటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది.
మధ్యలో కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, ఈ మార్చారు, మాకు రావాల్సినవి ఈ లేదని. అటువంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, న్యాయంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. ఈ 300 చదరపు అడుగుల విషయంలో మాత్రం చాలా గోల్మాల్ అయింది. వాటిని మొత్తం చూస్తున్నాం. ప్రభుత్వం ఒక నిర్ణయం తొందరగా తీసుకొని కొత్త లబ్ధిదారుల్ని ఐడెంటిఫై చేసే విధంగా ఆలోచిస్తున్నాం. రైతుల పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ వదిలేసింది వాళ్ళని, నిర్మాణాలు ఏదైతే మనం అనుకుంటున్నాం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద రైతులకి పేమెంట్ ఇచ్చే తీసుకున్నాం అండి. పేమెంట్ ఇక్కడ ఇలేదా? ఒక నిమిషం లేదు చెప్పండి. అటువంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫార్మర్ పేమెంట్ అనేది కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఇప్పుడు రాబోయే నిధుల్లో నేను ఎండి గారితో చర్చించి అటువంటివి ఎక్కడున్నా ఐడెంటిఫై చేయమని చెప్తాం. మేము రిపోర్ట్స్ అడుగుతాం. మీరు ఇచ్చి ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇక్కడ? 50-60 ఎకరాల దగ్గర ఖచ్చితంగా అంటే ఒకటండి, ఈ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళని అన్ని విధాలుగా కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకుంది. అన్ని విధాలు అంటే మనం కంప్లీట్ చేయాలంటే ఎవరి భూమి అయితే తీసుకున్నామో వాళ్ళకి న్యాయం చేయకుండా టిడ్కో ఇళ్ళు కంప్లీట్ కావు. న్యాయం చేసి తీరుతాం. ఎప్పుడు అనేది ఇప్పుడు వచ్చే మాకు ఫండ్స్లో ఎంత ఇవ్వగలం. ఇప్పుడు ఈ 4,500 కోట్లు కూడా టోటల్గా పనికిరావు, ఇంకా కూడా కావాల్సి వస్తాయి. కానీ ఉన్న దాంట్లో ప్రయారిటైజ్ చేసి రైతుల భూములకి పేమెంట్లు ఉంటే వాటిని చూసి ఏ విధంగా వేయడం అనేది నేను కూడా మాట్లాడతాను. మా ఎండి గారితో మా బోర్డుతో చర్చిస్తాం. ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాను నేను అందించి ఖచ్చితంగా దాని మీద ఒక 10-15 రోజుల లోపల ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాం.